వంక రవీంద్ర గారు. రైతు సేవా కేంద్రాలు ఇది ఒక వినూత్న ప్రయోగం అధ్యక్ష. ఇది గతంలో రైతు భరోసా కేంద్రం కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మే 30వ తారీఖు 2020 అప్పటి ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు అధ్యక్ష. గతంలో రైతులు విత్తనాల కోసం, ఎరువుల కోసం, ప్రభుత్వ సాయం కోసం మండలం చుట్టూ అక్కడ ఇంకో చుట్టూ ఒక డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి అనేక కష్టాలు వాళ్ళు అంతా చేశారు అధ్యక్ష. మరి ఈ ప్రభుత్వ సేవలు అన్నీ రైతు ఇంటి వద్దకే రావాలి అనే భావంతో ఈ కాన్సెప్ట్ చేయడం ఇంకా జరిగింది అధ్యక్ష. మరి ఇందాక మంత్రిగా చెప్పారు, మనం 10,216 ఒక కేంద్రాలు మంజూరైతే మోర్ దెన్ 50%, 5,340 కేంద్రాలు అన్ని పూర్తి అయిపోయి ఇంప్లిమెంట్లోకి వచ్చేసిన అధ్యక్ష. పూర్తి చేసి ఇంకా హ్యాండ్ ఓవర్ చేయాల్సిన 31 కేంద్రాలు ఉన్నాయి అధ్యక్ష. మరి ఈ వ్యవస్థ ఎంత గొప్ప వ్యవస్థ అంటే మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఈ వ్యవస్థని బాగా మెచ్చుకుని ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్లో చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది చూడండి చెప్పడం, వాళ్ళు రావడం. అలాగే ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ కూడా ఛాంపియన్ అవార్డు ఇచ్చింది అధ్యక్ష. అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. అలాగే ఇథియోపియా నుంచి అక్కడి నుంచి కూడా వచ్చి అప్పట్లో ఈ రైతు భరోసా కేంద్రాలు ఏ విధంగా ఉన్నాయి, ఇళ్ళ కష్టం అవుతున్నాయి అన్నీ చూసుకుని ఆ దేశంలో అప్లై చేయడం కూడా వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు అధ్యక్ష. దీని మూలంగా అనేక ఉపయోగాలు ఉన్నాయి అధ్యక్ష. దీంట్లో మధ్యవర్తులు లేకుండా ఉన్నారు. ఒక నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అక్కడే వాళ్ళకు ఉంటున్నాయి. అక్కడ ఉండే క్యూస్క్యూల ద్వారా ఇన్ఫర్మేషన్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ దానికి వాళ్ళకి వస్తుంది. పంట నష్టపోతే నేరుగా బ్యాంకు ఖాతాలకి వెళ్తున్నాయి. ఎప్పుడు మంచి అడ్వైజెస్ వస్తూ ఉంటాయి. ఇలాంటి వినూత్న మంచి ప్రోగ్రాం రైతులకి వచ్చినప్పుడు మనం ఏదో 2 లక్షలు 3 లక్షలు పెరిగిందని ఆ ప్రోగ్రామ్ను ఆపేయకూడదు అధ్యక్ష. ఖచ్చితంగా చేయాలి. రైతు అనేది చాలా ఇంపార్టెంట్. మనకి రైతు పడే కష్టాలు చాలా ఇంపార్టెంట్. రైతుకు ఎంతో బెనిఫిట్ ఉండేటటువంటి ఈ పథకాన్ని ఒక 2-3 లక్షలు పెరిగినాయని చెప్పేసి మనం దీన్ని ఆపకూడదు అధ్యక్ష. మరి 24-25లో ఎన్ని ఖర్చు పెట్టారో చెప్పలేదు. 24-25 ఆ బడ్జెట్లో ఎన్ని ఖర్చు పెట్టారు? మరి ఇప్పటికే 2,057 ఉన్నాయి అధ్యక్ష. మరి రూఫ్ లెవెల్లో ఉన్నవి 383, రూఫ్ వేసినవి 1,458. మరి రూఫ్ వేసేసిన కూడా పూర్తి చేయకపోతే ఇంకేంటి అధ్యక్ష? అంటే చిన్న 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు బడ్జెట్ షార్టేజ్ తోటి కూడా అనేక కేంద్రాలు ఖాళీగా ఉన్నాయి అధ్యక్ష. మరి ఇవన్నీ కూడా పూర్తి చేస్తేనే రైతులు ఉపయోగపడుతుంది. అందులో గవర్నమెంట్ ఎటువంటి బేసిజానికి వెళ్లకుండా ఇది ఏదో ఈ స్కీమ్ ఒక లాస్ట్ గవర్నమెంట్ పెట్టింది, దీన్ని మనం ఎంకరేజ్ చేయకూడదు అని భావం పెట్టుకోకుండా ఇది మంచిది. ఎవరు చేసినా ప్రభుత్వమే, ఎవరు చేసినా గవర్నమెంటే కనుక ఖచ్చితంగా ఈ యొక్క చిన్న లోపాలు ఉండేవన్నీ కూడా మీరు సరి చేసుకుని ఈ బడ్జెట్ అలాట్ చేసి ఈ యొక్క ఏదైతే పనిలో ఉన్నవి, పనిలో ప్రారంభమైనవి అన్నింటిని కూడా సకాలంలో పూర్తి చేయాలని నేను కోరుతున్నాను అధ్యక్ష.